ఓం జై శ్రీరామ్. మందాకిని పైకి లేచి, గురువుగారు, మానవులు మారడానికి, వైరాగ్యం పొందడానికి సాధన గురించి దానికి వ్యతిరేకమైన ఆలోచనలు చేపెట్టుకోమని మీరు చెప్తున్నారు. అంటే త్యాగం చేయమంటున్నారు, సుఖాలను త్యాగం చేయమంటున్నారు. సుఖాలను త్యాగం చేయమనడం అనేది ఎంతవరకు సమంజసం? యవ్వనంలో ఆ సుఖాలను వారు వదులుకుంటే తర్వాత వారు కామ వికారాలను లేకుండా జీవించగలరా? సత్యనిష్ఠుడు అందుకు సమాధానంగా, చూడు తల్లి, ఇక్కడ మనకు ఒక ధర్మబద్ధమైనటువంటి సందేశం ఉంది. ఏమిటంటే మానవుల జీవితంలో ఏ వయసులో ఏ ధర్మం చెయ్యాలో, ఏ వయసులో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ అచ్చట ముచ్చట అన్నీ కూడా తీర్చుకోవచ్చు, ఆనందించవచ్చు, సుఖించవచ్చు. కానీ దానికి హద్దులు ఉంది. ఆ హద్దులనే నైతిక విలువలు అంటారు. నీతి అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి తమో గుణాన్ని నశింపచేసి తత్వ విచారణ తెలుసుకోవాలి. తత్వము అంటే ఏమిటి? తత్వము అంటే అదేదో ఒక పెద్ద గొప్ప మాట కాదు. తత్వము అనేది సత్యం. తత్వము అంటే సత్యము. ఒకరి తత్వం ఒకలాగా ఉంటుంది అనుకుంటుంటారు సహజంగా సమాజంలో. తత్వము అనేది సత్యము అయిందే ఒకరొక విషయాన్ని సత్యంగా భావించుకొని జీవిస్తూ ఉంటారు. వ్యతిరేక విధానాలు కూడా వారికి సత్యమే అనుకుంటారు. ధార్మిక పరంగా తత్వము అంటే బ్రహ్మము అని. బ్రహ్మము అంటే మనలో ఉన్నటువంటి ఓ జ్ఞానశక్తి, చైతన్య శక్తి, పరమ పవిత్రమైన, పావనమైన, నిర్మలమైన, నిశ్చలమైన, ప్రశాంతమైనటువంటి ఒక శక్తి స్వరూపము జీవాత్మ, ఆత్మ. ఈ గుణాలను మర్చిపోతే మానవులు మృగాల కన్నా హీనంగా బతుకుతారు, ప్రాయంగా జీవిస్తూ ఉంటారు. జీవమంతా ఇలాగే జరుగుతూ ఉంటుంది. స్త్రీలను వంచిస్తూ జీవించే పురుషులు ఉంటారు. లైంగికానందం కోసం ధర్మబద్ధంగా ఏర్పడిన బాంధవ్యాలను కూడా నాశనం చేసే స్త్రీలు కూడా ఉంటారు. ఒక చేయితో శబ్దం రాదు, రెండు చేతులు కలిసినప్పుడే శబ్దం వస్తుంది. ఒక ధర్మాన్ని అనే దాన్ని గ్రహించాలని పతంజలి మహర్షి గారు చెప్తున్నటువంటి ముఖ్య సందేశం వైరాగ్యము. తన ధర్మం దేని మీద ఆధారపడి ఉందంటే వైరాగ్యము అంటే త్యాగము. త్యాగము అనేటువంటి విషయాల్ని మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. భీష్ముడు కూడా త్యాగం చేశాడు. అందుకే ఆయన చరిత్రలో స్థిరంగా నిలిచిపోయాడు. తండ్రి సుఖం కోసం తన సుఖాన్ని త్యాగం చేశాడు, వదిలిపెట్టాడు, భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. అందుకే అతను భీష్ముడు అన్నాడు. జీవించినంతకాలం కర్మల ద్వారా ఆయనను ఎటువంటి సంస్కారాలు కలగలేదు. సంస్కారాలు అసలు లోపలికి రానేలేదు. అన్నిటినీ కూడా నిరోధించిన మహామహాత్ముడు భీష్మాచార్యుడు. అయితే సోదరుని మార్చాలని ప్రయత్నించి అందులో ఆయన ఏమి చేయలేని స్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అది ఆయన వృద్ధుడు సుయోధనుని మీద ఆధారపడి జీవించాల్సి వస్తూ ఉంది. అంతేకాకుండా వాళ్ళ తల్లి ఆదేశానుసారం, సత్యవతి ఆదేశానుసారం కురు వంశాన్ని నాశనం కాకుండా చూడాలి అనేది ఆయన యొక్క ధర్మం. కనుక కురువంశ సింహాసనానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. అధర్మం అని తెలిసినా ఏం చేయలేకపోయాడు. తనతో చెప్పాడే కానీ చేతులతో ఏమి చేయలేకపోయాడు. ధర్మాచార్యుడు జితేంద్రియుడు. కానీ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం అధర్మమైన అక్కడ కట్టుబడి అక్కడే ఉండిపోయాడు. పాండవుల వైపు ధర్మం ఉందని తెలుసు, ధర్మపరులని తెలుసు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కృష్ణావతారంలో అండగా ఉన్నాడని తెలుసు, దుర్యోధనాదులు చివరికి నశించిపోతారని తెలుసు. కానీ తల్లి మాట కోసరం తన చిరంజీవత్వాన్ని కూడా వదులుకున్నాడు, త్యాగం చేశాడు. మరణం లేదు తల్లి యొక్క ఫలం వల్ల. కానీ దుర్మార్గులతో కలిసి ఉన్నాను కనుక నేను కూడా నశించవలసిందే అనే ఆత్మఘోష, ఆత్మ ప్రబోధాన్ని ఆయన మన్నించినటువంటి మహనీయుడు భీష్మాచార్యుడు. లేనటువంటి ఈ శరీరాన్ని సంస్కారాలతో తాను కలిసి ఉండడం వల్ల ఆ శరీరం మీద కూడా అతనికి అసహ్యం ఏర్పడింది. అందుకే దాన్ని త్యాగం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ధర్మం తెలిసిన వాళ్ళు ఇలాంటి ఇలాంటి ప్రశాంతతను కలిగి ఉంటారు. వీరిలో ప్రవృత్తి అనేది ఉండదు, ప్రశాంతత ఉంటుంది. మరణాన్ని కూడా చాలా ప్రశాంతంగా స్వీకరించాడు ఆయన. భీష్ముడి ప్రతాపం చూసినటువంటి శ్రీకృష్ణుడు ఆయుధం ధరించను అనే మాట ఇచ్చి కూడా పాండవులు ఏమైపోతారనే భయంతో భీష్ముడు విజృంభిస్తే అసలు ఎవరు ఏం చేయలేరు. శ్రీకృష్ణుడు చక్రాన్ని ధరించవలసి వచ్చింది. భీష్ముడు ఏమంటాడంటే, ఆత్మ
ధర్మమూర్తివి, సత్యమూర్తివి, శ్రీమన్నారాయణుడివి, మాట తప్పడం నాకు ఇష్టం లేదు, మార్గం చూడు అంటాడు. ఇప్పుడు ధర్మరాజును వెళ్ళి వేడుకొనక స్త్రీలతోనూ పురుషుడు కాని వారితోనూ చేయను ఒక రహస్యం చెప్పి ఉండిపోతాడు. ఇది అదనుగా గ్రహించినటువంటి శిఖండి ఆ రోజు జన్మలో ఆమె అంబిక, ఆమెను నిరాకరించాడు భీష్మాచార్యుడు. భీష్ముడిని చంపాలని ఆమె ఈశ్వరుడిని తపస్సు చేసింది, వరంగా పొందింది, శిఖండిగా మారింది. కూడా భీష్ముడికి తెలియంది కాదు, తెలుసు. తన యొక్క దేహం చాలించాలనే విషయం కూడా అతనికి అర్థమైంది. ఆయన యొక్క మరణ రహస్యాన్ని తెలియజేశాడు. అటువంటి మహాపురుషులు జితేంద్రియులు, త్యాగమూర్తులని చెప్పాలి. కానీ ప్రస్తుతం మంచి గుణాలను త్యాగం చేసేస్తున్నారు, చెడు గుణాలను ఆచరిస్తున్నారు, అదే ధర్మం అంటున్నారు. కాల మహత్యం. ఇంకా మనం ప్రయత్నాన్ని మనం విడవకూడదు. శరీరంలో భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మంచివారుగా మారమని ప్రబోధించడానికే అని శిష్యులకు చెప్పి వెళ్ళారా కాసంత విశ్రాంతి తీసుకుని మరలా చర్చిస్తాం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురుం.